ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఏపీ డిప్లొమా C23 కరికులంలో అందరికీ కామన్ సబ్జెక్ట్ అయిన కెమిస్ట్రీ సబ్జెక్ట్ వెయిటేజ్ ప్రకారం చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో ఉంచుకోండి. ఈ ఛానల్లో స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను. మనం ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటేజ్ చూద్దాం ఫ్రెండ్స్. వెయిటేజ్లో మనకి ఫస్ట్ చాప్టర్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇందులో నుంచి మనకి ఓవరాల్గా 21 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. 11th ఏ, 11th బి, 12th ఏ, ఇక్కడికి మనకి 15 మార్క్స్ అయింది. అండ్ ఆల్సో షార్ట్ ఆన్సర్స్ 2, 15 + 6 21 మార్క్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ మనం చూసుకున్నట్లయితే సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్. ఈ చాప్టర్ నుంచి కూడా మనకి 21 మార్క్స్కి అయితే వెయిటేజ్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో నుంచి కూడా 12th బి, 13th ఏ, 13th బి 15 మార్క్స్కి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ 6 మార్క్స్కి 3-4 క్వశ్చన్స్, ఇలా 21 మార్క్స్. నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రో కెమిస్ట్రీ. ఇందులో నుంచి మనకి 13 మార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. 14th ఏ, 14th బి క్వశ్చన్ అండ్ ఆల్సో షార్ట్ క్వశ్చన్ 5th వన్. నెక్స్ట్ చాప్టర్కి మనం వచ్చినట్లయితే కరోషన్ ఫ్రెండ్స్. ఇందులో నుంచి మనకు కూడా 13 మార్క్స్. ఇందులో మనకి 15th ఏ క్వశ్చన్, 15th బి క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ మనం చూసుకున్నట్లయితే వాటర్ ట్రీట్మెంట్ ఫ్రెండ్స్. ఇందులో మనకి 7th క్వశ్చన్, 16th ఏ, 16th బి 13 మార్క్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఫ్రెండ్స్. ఇందులో నుంచి మనకి ఒక షార్ట్ 8th వన్, 17th ఏ, 17th బి ఒక ఎస్సే అనుకోవచ్చు, 13 మార్క్స్. నెక్స్ట్ చాప్టర్ మనకి ఫ్యూయల్స్ ఫ్రెండ్స్. ఇందులో నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 9th వన్ అయితే వస్తుంది, దీనికి 3 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ మనం చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఫ్రెండ్స్. ఇందులో నుంచి మనకి 10th వన్ షార్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. 18th ఏ, 18th బి క్వశ్చన్స్ కూడా ఇందులో నుంచి వస్తాయి ఫ్రెండ్స్. 13 మార్క్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్ ఫ్రెండ్స్. ఈ వెయిటేజ్ ఓవరాల్గా 110 మార్క్స్కి. ఇప్పుడు నేను పాస్ అవ్వడానికి ఒక వెయిటేజ్ని అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్, అది చూద్దాం. ఈ వెయిటేజ్ మనం చూసుకున్నట్లయితే 55 మార్క్స్కి ఫ్రెండ్స్. ఇందులో 3 చాప్టర్స్ అయితే పెట్టడం జరిగినది. ఫస్ట్ చాప్టర్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇందులో నుంచి 21 మార్క్స్ పైన డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ చాప్టర్ యాసిడ్స్ అండ్ బేసిస్ సొల్యూషన్స్. ఇందులో నుంచి 21 మార్క్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇందులో నుంచి 13 మార్క్స్. ఇలా ఓవరాల్గా ఈ 3 చాప్టర్స్ మనం ఫుల్ ఫోకస్ చేసినట్లయితే ఈ 3 చాప్టర్స్ మీద మనకి 55 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మెయిన్ ఎగ్జామ్లో. ఇప్పుడు మనం చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. యూనిట్ 1లో మనం ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే క్వాంటమ్ నెంబర్స్ మీద, లేకుంటే బార్స్ థియరీ లిమిటేషన్స్ మీద ఫ్రెండ్స్. బార్స్ థియరీ లిమిటేషన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్, ఇదైతే పక్కా చూసుకోండి. నెక్స్ట్ మనం 10th క్లాస్లో చదివినది SPDF ఆర్బిటల్స్ మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. అది లేదంటే డిఫైన్ అయానిక్ బాండ్, ఎక్స్ప్లెయిన్ విత్ NaCl అంట. ఇది అంతగా అవసరం లేదు ఫ్రెండ్స్. ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు ఈ క్వశ్చన్స్ని మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఈ చాప్టర్లో నుంచి కోవాలెంట్ బాండ్, ఎక్స్ప్లెయిన్ విత్ N2O2H2 ఈ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హున్స్ రూల్, పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఈ చాప్టర్లో ఉంది ఫ్రెండ్స్. ఈ చాప్టర్లో బార్స్ థియరీ అండ్ ఆల్సో హున్స్ రూల్, పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఇవి రెండైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకు చాప్టర్లో చూసుకున్నట్లయితే క్వాంటమ్ నెంబర్స్ మనకు 10th క్లాస్లో వచ్చినదే, బోర్డ్స్ థియరీ అండ్ హున్స్ రూల్, పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఇవైతే చూసుకోండి. షేప్స్ ఆఫ్ SPDF ఆర్బిటల్స్ కూడా మనకు 10th క్లాస్లో వచ్చినదే. నెక్స్ట్ మనం యూనిట్ 2 చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇందులో నుంచి మొలారిటీ, నార్మాలిటీ విత్ ఫార్ములా అండ్ యూనిట్స్ ఇవైతే చూసుకోండి. నెక్స్ట్ అర్హీనియస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్. నెక్స్ట్ డిఫైన్ బఫర్ సొల్యూషన్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ విత్ అప్లికేషన్స్. బఫర్ సొల్యూషన్ గురించి డెఫినేషన్ రాసి దాని టైప్స్ అండ్ అప్లికేషన్స్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో నుంచి ఒక ప్రాబ్లం కూడా ఉంది ఫ్రెండ్స్. మొలారిటీ క్యాలిక్యులేట్ చేసేది ఒకటి, నార్మాలిటీ క్యాలిక్యులేట్ చేసేది ఒకటి, ఇంకోటి వెయిట్ క్యాలిక్యులేట్ చేసేది. ఈ 3 అయితే చూసుకోండి. ఈ 3 తప్ప వేరే క్వశ్చన్ లేదు ఇందులో నుంచి. నెక్స్ట్ మనం 3rd చాప్టర్కి వచ్చేసినట్లయితే వాట్ ఈస్ ఎలక్ట్రాలిసిస్, ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ NaCl.
దీని గురించి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇదంత ఇంపార్టెంట్ కాదు, బట్ చూసుకోండి మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్‌ప్లెయిన్ ద కన్‌స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ గాల్వానిక్ సెల్. ఇది ఇంపార్టెంట్ క్వెషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాటరీస్, డ్రై సెల్, లెడ్ స్టోరేజ్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ, H2O2 ఫ్యూయల్ సెల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ మెటాలిక్ కండక్షన్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్షన్. నెక్స్ట్ మనం యూనిట్ 4కి వచ్చేసినట్లయితే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కరోషన్ జరగడానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఫ్యాక్టర్స్, దాని గురించి అయితే ఈజీగా రాసేయచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిఫైన్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఎక్స్‌ప్లెయిన్ మెకానిజం. ఐరన్ ఎలా రస్ట్ అవుతుంది అండ్ డెఫినేషన్ అండ్ మెకానిజం కూడా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యాథోడిక్ ప్రొటెక్షన్, సాక్రిఫిషియల్ అండ్ ఇంప్రెస్డ్ వోల్టేజ్ మెథడ్, 2 మెథడ్స్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం 4th క్వెషన్ చూసుకున్నట్లయితే స్ట్రెస్ సెల్, కాన్సంట్రేషన్ సెల్, ఈ 2 సెల్స్ గురించి చూసుకోండి. నెక్స్ట్ 5th చాప్టర్కి వచ్చేసినట్లయితే ఎక్స్‌ప్లెయిన్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, రివర్స్ ఆస్మాసిస్. ఈ 2 టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇందులో నుంచి చాప్టర్లో ఉన్నవి ఈ 2 టాపిక్స్, ఇవి మెయిన్ చూసుకోండి. నెక్స్ట్ మనం 6th 7th చాప్టర్స్ నుంచి అయితే ఎస్ఏ క్వెషన్స్ అయితే లేవు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం 8th చాప్టర్కి వచ్చేసినట్లయితే ఇందులో నుంచి డిఫైన్ వాటర్ పొల్యూషన్ అండ్ కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ గురించి చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ డిప్లెక్షన్, యాసిడ్ రైన్, ఈ 3 టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్రీన్ కెమిస్ట్రీ విత్ ప్రిన్సిపల్స్ అండ్ బెనిఫిట్స్. ఫ్రెండ్స్ ఇలా ఎస్ఏ క్వెషన్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ మనం షార్ట్ ఆన్సర్ క్వెషన్స్కి అయితే వచ్చేస్తే యూనిట్ 1 నుంచి మనకి ఫండమెంటల్ పార్టికల్స్ విత్ చార్జ్, మాస్ అండ్ స్పెసిఫిక్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, దీని గురించి వాట్ ఈజ్ వాట్ అని అయితే చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1 to 30. లైక్ ఎలిమెంట్స్ అయితే ఇచ్చేసి మనకి దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటాడు, అవి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ అయానిక్ అండ్ కోవాలెంట్ కాంపౌండ్స్. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ సిలికాన్ అండ్ జెర్మేనియం. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ దిగితే లేకుంటే మనకి 5 క్వశ్చన్లలో ఏదో ఒకటి వస్తుంది. డ్రా ద అటామిక్ స్ట్రక్చర్స్, సిలికాన్ అండ్ జెర్మేనియం, ఇదే క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి వచ్చేసినట్లయితే సొల్యూషన్, సొల్యూట్, సాల్వెంట్, దీని గురించి డెఫినేషన్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ సొల్యూషన్ బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ, దట్ ఈస్ సాచురేటెడ్, అన్సాచురేటెడ్, సూపర్ సాచురేటెడ్, ఈ 3 డెఫినేషన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఈక్వివాలెంట్ వెయిట్స్ ఆఫ్ HCl, H2SO4, NaOH, CaOH2, నెక్స్ట్ NaCl, Na2CO3. నెక్స్ట్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్స్ వాల్యూ. డిఫైన్ pH అండ్ ఇట్స్ యూజెస్, pH గురించి డెఫినేషన్ రాసి దాని యూజెస్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్కి వచ్చేసినట్లయితే డిఫైన్ కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్, ఎలక్ట్రోలైట్ అండ్ నాన్ ఎలక్ట్రోలైట్, ఇవి 5 డెఫినేషన్స్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, ఇవి ఇంపార్టెంట్. ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్ అండ్ నాన్ ఎలక్ట్రోలైటిక్ సెల్, అదే గాల్వానిక్ సెల్, 2 సెల్స్ గురించి డిఫరెన్సెస్ చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం బ్యాటరీ అండ్ ఇట్స్ టైప్స్, బ్యాటరీ అండ్ దాంట్లో టైప్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ యూనిట్ 4కి వచ్చేసినట్లయితే డిఫైన్ కరోషన్ గురించి డెఫినేషన్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొటెక్టివ్ కోటింగ్స్, యానోడిక్ కోటింగ్స్, క్యాథోడిక్ కోటింగ్స్, దాని గురించి డెఫినేషన్ చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఆర్ నాన్ మెటాలిక్ కోటింగ్స్ అంటే ఏమని రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం 5th చాప్టర్కి వచ్చేసినట్లయితే సాఫ్ట్ వాటర్ అండ్ హార్డ్ వాటర్, టైప్స్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, టెంపరరీ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్, 2 టైప్స్ అయితే ఉన్నాయి కదా వాటర్ టైప్స్, దాని గురించి డెఫినేషన్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము లిస్ట్ అవుట్ ద సాల్ట్స్ కాజింగ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, కొన్ని సాల్ట్స్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్కి కారణం కదా ఫ్రెండ్స్, ఆ సాల్ట్స్ యొక్క లిస్ట్ రాయమంటున్నాడు. నెక్స్ట్ మనం 6th చాప్టర్ నుంచి అయితే మనకి షార్ట్ ఆన్సర్స్ లేవు ఫ్రెండ్స్. 7th చాప్టర్లో చూసుకున్నట్లయితే ఫ్యూయల్, క్లాసిఫై ద ఫ్యూయల్స్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ అక్యూరెన్స్, ఫ్యూయల్స్ గురించి క్లాసిఫికేషన్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైట్ ద కంపోజిషన్ అండ్ యూజెస్ ఆఫ్ LPG, CNG, బయోగ్యాస్, పవర్, ఆల్కహాల్, దీనిల గురించి కంపోజిషన్ రాసి యూజెస్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్. నెక్స్ట్ మనం 8th చాప్టర్కి వచ్చేసినట్లయితే ఫ్రెండ్స్, ఇందులో మనకి పొల్యూటెంట్, పొల్యూషన్, కాంటామినెంట్, రిసెప్టార్, సింక్, TLV, BOD, COD, దీనిల గురించి డెఫినేషన్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిఫారెస్టేషన్ అండ్ ఇట్స్ కాజెస్, ఎఫెక్ట్స్. డిఫారెస్టేషన్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, అదే కటింగ్ ట్రీస్, ఇలా దీనిల గురించి కాజెస్, ఎఫెక్ట్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఆర్ రిన్యూవబుల్ అండ్ నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, దీనిల గురించి కూడా చూసుకోండి. నెక్స్ట్ డిఫైన్ ఈ పొల్యూషన్ సోర్సెస్ ఆఫ్ ఈ వేస్ట్ అండ్ ఎఫెక్ట్స్, ఈ పొల్యూషన్ సోర్సెస్ అండ్ ఎఫెక్ట్స్ రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్తో సహా మీకు PDF కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో వెళ్ళి బయోలో చెక్ చేస్తే నా కాంటాక్ట్ చార్ట్ అయితే ID ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు నాతో చాట్ చేసినట్లయితే నేను మీకు PDFని అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మోడల్ పేపర్ని అయితే చూద్దాము.
మోడల్ పేపర్ మనకి 80 మార్క్స్‌కి అయితే ఉంటుంది. దీంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. పార్ట్ ఏ 30 మార్క్స్‌కి, పార్ట్ బి 50 మార్క్స్‌కి. పార్ట్ ఏలో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వెషన్‌లో స్ట్రక్చర్స్ ఆఫ్ ఎస్ఐ అండ్ జీఈ మనం పైన చెప్పాం కదా, రాదా అటామిక్ స్ట్రక్చర్స్ ఎస్ఐ అండ్ జీఈ గురించి. డైరెక్ట్ క్వెషన్ అయితే ఇక్కడ దిగింది చూడండి ఫ్రెండ్స్. క్వెషన్ అయితే మిస్ చేసుకోకండి, ఫిగర్ అయితే చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఇలా ఈ క్వెషన్స్ అన్నీ చూసుకోండి, కింద అన్ని డిస్కస్ చేస్తే వీడియో లెంతీగా అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం కింద చూడండి, ఈ వేస్ట్ స్టేట్ ద సోర్సెస్ ఆఫ్ ఈ వేస్ట్ పైన డిస్కస్ చేసిందే వచ్చింది చూడండి. నెక్స్ట్ మనం పార్ట్ బి చూసుకున్నట్లయితే ఇక్కడ 11th క్వశ్చన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ గురించి అయితే అడిగాడు. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మొలారిటీ నార్మాలిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అండ్ అలాగే దాని డెఫినేషన్స్ కూడా రాయమన్నాడు. 10 మార్క్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది చూసుకోండి. మొలారిటీ, నార్మాలిటీ, వెయిట్ ఈ 3 గురించే వస్తాయని చెప్పాం కదా పైన. ఇలా ఈ క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ఈ వీడియోని లైక్ సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.